ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రేపటి నుండి వారం రోజుల పాటు ఈ రైళ్లన్నీ కూడా రద్దు చేస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేరుతుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. అలా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రయాణికులందరికీ కూడా అలర్ట్, పలు రైళ్లు రద్దు. ఇదైతే కనుక మే 23వ తారీఖున అయితే పబ్లిష్ అయింది. నిన్నటి రోజున పలు రైళ్లు రద్దు చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలు ఉన్నాయి. ఒక పక్క వేసవి సెలవులు కూడా ఉన్నాయి. దీంతో చాలా మంది వెకేషన్స్, బంధువుల ఇళ్లకు వెళ్ళడం, ఫంక్షన్స్కి హాజరు కావడం వంటి కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి రైలు ప్రయాణానికి ఓటేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చని నెలల ముందే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు. మరి మీరు కూడా ఈ జాబితాలో ఉంటే రైల్వే శాఖ మీకోసం కీలక అప్డేట్ విడుదల చేసింది. పలు రైళ్లను రద్దు చేయడమే కాక కొన్నింటిని రూట్ కూడా మార్చేశారు. మరి ఈ జాబితాలో మీరు వెళ్ళాలనుకున్న రూట్ ఉందేమో చూసుకోండి అంటున్నారు. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లను రద్దు చేయడమే కాక కొన్నింటిని మార్గాన్ని మళ్లించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే పలు చోట్ల ట్రాక్స్ మరమ్మతులు అయితే చేస్తున్నారు. అలాగే లోకో షెడ్యూలింగ్, అలాగే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో ట్రాక్ పనులు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ రైళ్లు రద్దుపై నిర్ణయం తీసుకుంది. ఈ నేటి నుంచి అంటే మే 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ఖమ్మం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందంటున్నారు. రైళ్లు రద్దు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. మరిన్ని వివరాల కోసం ఖమ్మం రైల్వే స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మే 23 నుంచి 29 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ వివరాలు ఏంటని చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య రద్దయిన రైళ్లు: సికింద్రాబాద్ విజయవాడ రైలు నెంబర్ 12714 ఇది పూర్తిగా రద్దు చేశారు ఈ వారం రోజుల పాటు. అలాగే డోర్నకల్ విజయవాడ రైలు నెంబర్ 67767, అలాగే విజయవాడ భద్రాచలం రోడ్డుకు సంబంధించి ట్రైన్ నెంబర్ 67215, గుంటూరు సికింద్రాబాద్ రైలు నెంబర్ 12705, విజయవాడ సికింద్రాబాద్ రైలు నెంబర్ 12713, అలాగే విజయవాడ డోర్నకల్ రైలు నెంబర్ 67768, భద్రాచలం రోడ్ విజయవాడ రైలు నెంబర్ 67216. అలాగే ఈ రైళ్లన్నీ రద్దుతో పాటు ఇతర రద్దయిన రైళ్ల వివరాలు చూస్తే ఇండోర్ కొచ్చివెళ్ళి ఈ ట్రైన్ వచ్చి నెల 23న రద్దయింది. ఇక కొచ్చివెళ్ళి ఇండోర్ 24న రద్దయింది, 22646 అనమాట. అలాగే హిస్సార్ తిరుపతి రైలు నెంబర్ ఈ 4717 24న రద్దయింది. గోరఖ్పూర్ కొచ్చివెళ్ళి అదైతే 25న రద్దయింది. ఇక ట్రైన్ నెంబర్ చూసుకోండి 12511. గాంధీధామ్ విశాఖపట్నం రైలు నెంబర్ 20804 25వ తారీఖున రద్దయింది. తిరువనంతపురం కోర్బా రైలు నెంబర్ 22648 26న రద్దయింది. తిరుపతి హిస్సార్ రైలు నెంబర్ 04718 26వ తారీఖున రద్దు చేశారు. సికింద్రాబాద్ తిరుపతి రైలు నెంబర్ 07482 26వ తారీఖున రద్దు చేశారు. అలాగే కోర్బా తిరువనంతపురం 22647 రిటర్న్ వచ్చేది అనుకుంటుంది 28వ తారీఖున రద్దు చేశారు. కొచ్చివెళ్ళి గోరఖ్పూర్ 25, 27, 28 3 రోజులు రద్దు చేశారు. ఈ ట్రైన్ నెంబర్ 12512. అలాగే విశాఖపట్నం న్యూఢిల్లీ ట్రైన్ నెంబర్ 20805 27వ తారీఖు 28వ తారీఖున రద్దు చేశారు. ఇక ట్రైన్ నెంబర్ 20806 న్యూఢిల్లీ టు విశాఖపట్నం ఇది కూడా 27, 28న రద్దు చేశారు. ఈ రైళ్లను విజయవాడ, వరంగల్ మార్గంలో రద్దు చేసి దారి మళ్లించారు. పాక్షికంగా రద్దయిన వివరాలు చూసినట్టయితే సికింద్రాబాద్ గుంటూరు రైలు నెంబర్ 17202 మే 23, 28ని రద్దు చేశారు. అలాగే గుంటూరు సికింద్రాబాద్ రైలు నెంబర్ 17201 మే 23, 29 వరకు కూడా పాక్షికంగా రద్దు చేయడం జరిగింది.